తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. ఎంపీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో వ్యతిరేకమైన విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఆ నైరాశ్యంతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు తప్ప మరొకటి లేదు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ఓట్లు సీట్లు సాధించడం బీఆర్ఎస్కు మాత్రమే సాధ్యం. పోరాడి సాధించుకున్న తెలంగాణను వెనక్కి పంపించేదే లేదు. 25 ఏళ్ల ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ పోరాడుదాం, సాధించుకుందాం. తెలంగాణలో ఇంత త్వరగా పడిపోతుందనుకోలే కాంగ్రెస్ గ్రాఫ్. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పైకి లేవడం చాలా కష్టం. ఇక ముందుంది ముసళ్ళ పండుగ అంటూనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రతాపమేంటో చూపాలని ప్రతినిధులకు కేసీఆర్ చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఉన్న పట్టుపై చర్చ సైతం జరిగింది. ప్రజల నాడి బీఆర్ఎస్కు తెలుసు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతాం. నేతలంతా విశ్వాసంతో ఉండాలి. పార్టీకి విధేయులుగా మారాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్ ఉద్వేగంగా తనదైన శైలి మాటలతో ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో అత్యంత రాజకీయ వేడిని పుట్టిస్తున్న మాటల తూటాలపై చర్చ పెట్టేందుకు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ఛానల్ చర్చకు ఉపక్రమించింది. ఇక మన చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు. వారితో పాటు కె వనందరెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. వారితో పాటు కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. వారితో పాటుగా మాధవి గారు కూడా ఉన్నారు, కాంగ్రెస్ నాయకురాలు. వారిని ముందుగా మాధవి గారితో మాట్లాడదాం. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించే ఈరోజు కేసీఆర్ గారి వ్యాఖ్యలన్నీ కూడా మాటల తూటాల్లా పేలాయని చెప్పుకోవాలి. అసలు ఒక్క ఏడాదిలో కాంగ్రెస్ గ్రాఫ్ ఇంతలా పడిపోతుందని అసలు ఊహించలేదు. కేవలం ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి అసలు ఏమాత్రం కూడా ఒక్క సీటు రాకపోవడంతో ఆ నైరాశ్యంతో మాత్రమే ఎమ్మెల్యేలందరూ ఇతర పార్టీల వైపు లేకపోతే కాంగ్రెస్ వైపు చూడడం జరిగేది తప్పించి అసలు బీఆర్ఎస్ గ్రాఫ్ ఏమాత్రం పడిపోలేదు. అతి త్వరలో ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో గెలిచేది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటూ ఈరోజు కేసీఆర్ అయితే ఆ పార్టీ శ్రేణులకి ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మాధవి గారు ఎలా చూస్తారండి? మీ మొత్తం గ్రాఫ్ కూడా ఒక్క ఏడాదిలోనే పడిపోయిందంటూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పినటువంటి మాటలు కావచ్చు, కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని మొత్తంగా ఎలా చూస్తారు? మాధవి గారు వినిపిస్తోందా? పోయింది అంటే గ్రాఫ్ పడిపోయింది, లేవకుండా చచ్చుబడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పాపం ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కి కానీ చెప్పడం ఏమో తప్పుగా చెప్పాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కి నైరాశ్యం వచ్చింది, జనంలో కూడా వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా ఏదో ఉత్సాహం నింపాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన మాటలు. అయితే గత 14 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం, పిల్లి వస్తుంది బయటికి, ఏం మాట్లాడతారు మా కేసీఆర్ గారు బయటికి వస్తే చాలా మాట్లాడతారని చెప్పారు. మేము కూడా ఎదురు చూస్తున్నాం, ఏం చెప్తారా, ఏమన్నా మాకు ప్రతిపక్షం ద్వారా ఏమన్నా మేము చేయలేని పనులు ఏమన్నా చెప్తారేమో అని చూసినాం. కానీ అక్కడ ఎటువంటిది జరగలేదు. చాలా చాలా మామూలుగా మాట్లాడారు ఈరోజు కేసీఆర్ గారు. ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడడం చూడలే మేము. సో కేసీఆర్ గారు కూడా ఈ రోజు నైరాశ్యంలో ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే కనిపిస్తుంది అక్కడ జరిగేది. అంటే ఏం మాట్లాడలేకపోయిండు. కేవలం ఒకే ఒక్క మాట కాంగ్రెస్ ఏం మాట్లాడిండ్రంటే ఈ రోజు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పడం తప్ప ఇంకేం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ మాటల ద్వారా వాళ్ళ క్యాడర్ ని కొంచెం బలోపేత అంటే ఉత్సాహం తీసుకురావడానికి చెప్పిన మాటలే తప్ప అక్కడ ఏమీ లేదు. వాళ్ళ గ్రాఫ్ కాంగ్రెస్ గ్రాఫ్ ఎప్పుడు కూడా పడిపోలేదు. ఈ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెసే బలపడుతుంది. ఉద్యమ పార్టీ అని చెప్పడమే కానీ ఉద్యమ పార్టీ అని మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఇస్తే వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్ పోరాటం అందరం చేసినాం, ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి చేస్తే రాలేదు. కాకపోతే ఉద్యమ పార్టీ అంటే ఉద్యమ పార్టీ అయి ఉండొచ్చు కానీ అట్లనే కొనసాగాలని ఏం లేదు. ఉద్యమ పార్టీ లాగా నడపలేదు, అది ఒక పొలిటికల్ పార్టీ అయిపోయింది. తర్వాత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పుడే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, దాని గ్రాఫ్ పడిపోయింది. నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పాపం వచ్చేటువంటి ఎలక్షన్లలో ఎట్లా కనీసం ఎంత పర్సెంట్, ఒక 10% వస్తాయా రావా అన్న ఆలోచనలో ఉండి ఈ రోజు కేసీఆర్ గారు ఏదో బలం చేకూర్చాలనే మాటలకు
ఈరోజు చెప్పిపోవడం Okay. జరిగింది తప్పితే అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. మాట్లాడిన మాటలు కూడా పెద్దగా ఏమి ఉత్సాహం నింపే విధంగా కూడా లేవు. ఒక కాంగ్రెస్ పార్టీని ఒకే ఒక మాట ఏంటంటే గ్రాఫ్ పడిపోయింది, మన ఉద్యమ పార్టీ ఒక్క ఓటమి తోటి పోదు అనే మాట తప్పితే ఇంకా వాళ్ళ ఈ ఉప ఎన్నికల సంగతి ఏంటంటే మాధవి గారు, మాటలు మాట్లాడలేదు. ఉప ఎన్నికలు వస్తాయి, గెలిచేది బీఆర్ఎస్ ఉప ఎన్నికలు అనేది భ్రమ అండి, అది భ్రమ. ఏంటంటే వీళ్ళు బయట అబద్ధాలు చెప్పుకుంటే కనీసం కేటీఆర్ కేసీఆర్ ఈ హరీష్ రావు చెప్పినటువంటి అబద్ధాలు కూడా చెప్పలేకపోయిండు. కేసీఆర్ గారు బయటకు వచ్చి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను జనంలోకి ఇప్పుడు బాగా రాలేదు, చెప్పలేకపోయిండు. ఏమైనా గ్రాఫ్ పడిపోయింది అన్న ఒకే ఒక మెసేజ్ ఇచ్చిండు తప్ప అది కూడా అవాస్తవమైన మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయిండు. రైట్ మాధవి గారు. ఎస్, ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడిన తర్వాత వనందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, అవునన్నా కాదన్నా కానీ కేసీఆర్ వన్స్ ఇన్ ఎ టైం మాట్లాడినా కానీ ఖచ్చితంగా చర్చ కానీ లేకపోతే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కానీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగానే కంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయి. ఎందుకంటే ఆయన మాటల ధాటి ఆ విధంగా ఉంటుంది. కానీ ఈసారి మాట్లాడినటువంటి మాటల్లో అంత పస కనిపించలేదు. కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తా అంటే అసలు ఏదో ఊహించుకున్నాం కానీ అదేం లేదంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, అసలు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఇంకా అంతే బలంగా ఉంది, రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఇంకా చెప్పాలంటే ఉప ఎన్నికలు వచ్చి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఎలా చూస్తారండి? కేసీఆర్ పునరాగమనం లేదా జూలు విధించడం గురించి లేదా మరొక విశ్లేషణతోటి బీఆర్ఎస్ నాయకులు శ్రేణులే జనంలో ఒక పెద్ద హైప్ ని పెంచారు అనేది నా అభిప్రాయం. ఫిబ్రవరి 19వ తారీఖున ఆయన సమరశంఖం పూరించబోతున్నారు అనేటువంటిది కూడా చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రతినిధులు చెబుతున్నటువంటి మాట. ఆ మేరకు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో సమరశంఖం పూరించారా లేకపోతే కీచు గొంతుతో అరిచారా అన్నది జనానికి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అంత సమరశంఖం ఏమీ వినిపించలేదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితం నేను కొడితే మామూలుగా ఉండదు అనేటువంటి డైలాగ్స్ తోటి నేను లేస్తే మనిషిని కాదు అన్న పద్ధతుల్లో ఆయన మాట్లాడారు. అందువలన ఇవాళ విజువల్స్ లో చూసినప్పుడు ఆయన లేచారు. ఎందుకంటే అంతకుముందు తగిలినటువంటి ప్రమాదం తోటి ఆయన కూర్చుని ఉండేవాళ్ళు ఇప్పుడు లేచారు అంతే తప్ప పెద్దగా మార్పు ఏమి ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. ఇక ఆయన చెప్పినటువంటి దాని గురించి కాంగ్రెస్ గురించి లేకపోతే వాళ్ళ పార్టీ గురించి ఏదో యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కారణంగా 10 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు అనేటువంటిది అది నిజానికి చిత్తశుద్ధితో కూడినటువంటి మాట కాదు. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి లేదా తెలంగాణ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలని అంటే ఇప్పుడు అని కాదు, గడిచినటువంటి 15-20 సంవత్సరాలుగా చూసినటువంటి పరిణామాలను చూసినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటిది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ధోరణిగా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు జనం మద్దతు కంటే వాళ్ళు పెట్టుబడితోటి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఆ డబ్బుల్ని తిరిగి రాబట్టుకోవాలంటే అధికారం ఎక్కడుంటే అక్కడికి అనేటువంటి ధోరణి 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి గత 10 ఏళ్లలో కనిపించింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా పైకి చెప్పేది మాత్రం నియోజక అభివృద్ధి కంటే వెళ్ళిపోతుంటారు. పైకి చెప్పేది నియోజక అభివృద్ధి. నిజంగా దేశంలో ఆ కబుర్లు చెప్పిన వాళ్ళు కానీ లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ కబుర్లు చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు నిజమై ఉంటే ఈ పాటికి మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడో అభివృద్ధిలో ఎక్కడో ఉండాల్సింది, సగం నియోజకవర్గాలు అభివృద్ధి చెందాల్సింది. మరి ఏమీ లేదే, ఎక్కడ కనపట్టలేదుగా. ఇప్పటికీ మళ్ళా అదే నాయకులు అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, అక్కడ రోడ్ లేదు, ఇక్కడ నీళ్లు లేవు, ఇవే కదా మళ్ళా కబుర్లు చెప్తా ఉన్నాయి. అందుకని అదొక టాక్టిక్స్ తప్ప మరొకటి కాదు. ఇంకోటి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఉపన్యాసం చేశారు. ఏమి దిశానిర్దేశం చేశారు కొత్తగా అనేది పాయింట్. నాకైతే అటువంటి దిశానిర్దేశం చేసిందేమీ లేదు.
ఇప్పటి వరకు జరిగినటువంటి ఇప్పటి వరకు కేటీఆర్ లేదా హరీష్ రావు బావబామర్దులు లేకపోతే కృష్ణార్జునులు ఏదన్నా వర్ణించవచ్చు జనాలు. వాళ్ళు చెప్పినటువంటి దానికి మించి అదనంగా కేసీఆర్ గారు మాట్లాడింది కానీ ఏమి లేదు. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక విషయం, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో పక్కన పెడితే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తెప్పించగలిగారా లేదా అనేది కూడా పాయింట్. ఎందుకంటే అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత నైరాశ్యంలో ఉన్నటువంటి మాట ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా తెలంగాణలో రాలేదు, సగం సగం బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పంచుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాంటి ఒక నాయకుడు లీడర్ మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడి పార్టీ శ్రేణులకు ఏదైనా చెప్తే మళ్ళీ ఒక ఊపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంలో పార్టీ ఉండుండొచ్చు. సో దాని వరకైనా కానీ సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరీ ఘోరంగా ఓడిపోవడం, డిపాజిట్లు కోల్పోవడం, ఒక్క ప్రాతినిధ్యం కూడా లేకపోవడం అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్ని తీవ్రంగా కుంగదీసిన మాట వాస్తవం. ఆ కుంగదీయటంతో పాటు ఏడాదికి పైగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన క్యాంపెయిన్ లో పాల్గొనటం మినహా మిగిలినటువంటి సందర్భాల్లో ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం కావటం అనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఒక ఆందోళనకి దారితీసింది. ఏమిటి నాయకుడు బయటకు వచ్చి మాట్లాడకపోతే మనం ఎట్లా అంటే సేనా నాయకుడు లేకుండా సేనలు ఎట్లా పోరాడాలి యుద్ధంలో అనేటువంటి ప్రశ్న. రెండోది ఆయన ఏదో ఒకటి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి లేదా నాయకత్వం వహించాలి అనేటువంటి ఒత్తిడి బీఆర్ఎస్ కార్యకర్తల్లో దిగువ స్థాయి కార్యకర్తల్లో కూడా వచ్చింది. ఆ ఒత్తిడి మేరకే ఆయన తన జన్మదినం ఆ తర్వాత ఈ రోజు నిర్ణయించినటువంటి మరి ఏమన్నా ముహూర్తాలు అట్లాంటివి ఏమన్నా ఆయనకి నమ్మకాలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఉంటాయిలేండి, కేసీఆర్ గారికి చాలా గట్టి నమ్మకాలు ఉంటాయి, ఇలాంటివి ఉండి ఉంటాయి. కానీ రాజకీయాలు అనేటువంటి అలాంటి ముహూర్తాలతోనూ లేకపోతే లేదు ఉండడంలో తప్పు లేదు అంటున్నా, ఉండొచ్చు ఎవరి నమ్మకాలు వాళ్ళే కదా. ప్రతి ఒక్కరికి మనం చేసే ప్రతి పనిలో మంచి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని ఆలోచన ఉన్నప్పుడు మంచి కోరుకునే వ్యక్తులు ఎవరికైనా సరే నమ్మకం గట్టి, అది భగవంతుడు ఇచ్చిన వరం. అది ఉండొచ్చు వనందరెడ్డి గారు ఎవరు తప్పనట్లేదు, ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళవి. రైట్ సరే సరే కోటేశ్వరరావు గారు సరే ఒక్కసారి ఒక నిమిషం ముగిస్తాను. నేను తప్పని చెప్పలేదు. ఈ తేదీని ఎందుకు ఎంచుకున్నారు అంటే బహుశా అలాంటి నమ్మకాలు ఉన్నాయేమో అనేటువంటిది నేను అన్నాను తప్ప అది తప్ప ఒప్ప అనేటువంటిది నేను చెప్పదలుచుకోలేదు. అది ఎవరిష్టం వాళ్ళే, ఎందుకంటే నమ్మకాలు వాళ్ళే. ఒక్కసారి వనందరెడ్డి గారితో మాట్లాడదాం. వనందరెడ్డి గారు చెప్పండి. సరే మిగిలిన పొలిటికల్ అంశాలన్నీ పక్కన పెడదాం. యాజ్ ఏ పార్టీ లీడర్గా అసలు మీకు ఎంతవరకు నమ్మకం వచ్చింది ఈరోజు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది అనేటువంటి నమ్మకం మీకైనా కలిగిందా? ఒకవేళ కలిగితే ఏమాత్రం కలిగింది? 100% కలిగిందండి. దానికి కారణం కూడా చెప్తాను. ప్రస్తుతానికి నేను గత 24 సంవత్సరాల నుంచి నేను 2002లో జాయిన్ అయ్యాను పార్టీలో. అప్పటి నుంచి పోరాడిన వ్యక్తిని సొంతంగా. అప్పటి నుంచి ఎంత పోరాడినో, ఎంతమందికి మన ప్రభుత్వం ఎప్పుడైతే మా తెలంగాణ పార్టీ సెపరేట్ అయ్యి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి నేను హెల్ప్ చేశానో, ఇప్పుడు అట్లాంటి అవకాశాలు లేకుండా పోయిందని ఒక చిన్న ఇబ్బంది. ఒక విషయం ఇక్కడ వనందరెడ్డి గారు, మీరు జాయిన్ అయినప్పుడు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ 2001లో స్థాపించడం జరిగింది, మీరు 2002లో జాయిన్ అయ్యని చెప్తున్నారు. అంటే మొదటి రోజు నుంచి కూడా పార్టీలో ఉన్నారు ఆల్మోస్ట్. ఆ రోజు ఉద్యమ పార్టీ అవునన్నా కాదన్నా, ఎందుకంటే తెలంగాణ సాధించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటి పార్టీగా టీఆర్ఎస్ అభివర్ణిస్తారు. పేరులోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. సరే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతూ వచ్చాయి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో రాజకీయాలు నెరపాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు పేరు మార్చారు. ఈరోజు పార్టీ కేవలం పొలిటికల్ పార్టీ మాత్రమే, ఎందుకంటే రాజకీయ ఉద్దేశాలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశాలు మాత్రమే ఉన్నాయి. సరే ఆ పార్టీ పెట్టినటువంటి ఉద్దేశం కూడా తీరిపోయింది. సరే కాంగ్రెస్ ఇచ్చా అంటోంది, మీరు తెచ్చుకున్నామని చెప్తున్నారు. వాట్ ఎవర్, తెలంగాణ అయితే సాధించుకోగలిగారు తెలంగాణ ప్రజలు. ఒక్క విషయం ఆగండి. పార్టీ పరంగా పదవి కోసమే చూసుకునే వ్యక్తులం మేము కాదు. మా పార్టీ అధిష్టానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ ఒక్కరు కూడా మాకు ఈ స్థాయి ఈ సంస్థ లేకపోతే ఈ పదవి కావాలని ఆశించే వ్యక్తులు ఎవరు లేరు. మేము అందరం ప్రజల కోసమే పనిచేసే వ్యక్తులం.
మా అధిష్టానం ఎట్లా చెప్తే మేము అట్లా చేసేది. అంటే దాంట్లో కూడా ముఖ్య కారణం చెప్తాను, పేదోళ్ళకు ఏదైనా సరే న్యాయం జరగాలి. ఫస్ట్ పేద వ్యక్తికి ఏదైనా సరే న్యాయం జరగాలి. న్యాయం జరగలేదనే మిమ్మల్ని అధికారం నుంచి దించేశారు కదా. ముందడుగు వేసే ప్రక్రియ ఉంది అంటే దాంట్లో తెరాస పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి పార్టీ ముందడుగు ఫస్ట్ ఉంటుంది మాది. అంటే అది కాదు వనందరెడ్డి గారు, న్యాయం జరగలేదు కాబట్టే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను దించేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారనేది. దానికి సమాధానం చెప్తాను, ఒక విషయం దానికి సమాధానం చెప్తాను వినండి. ప్రతి 60 ఏళ్ల పాలనలో ఏదో ఒకసారి ఓడిపోయామనే అవగాహన, ఓడిపోయామనే ఆలోచన వచ్చిందని చెప్పి ఏదో మేము గెలిచామనే ఆలోచన వాళ్ళు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నేను కాదనట్లేను. ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేకించి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది గొప్పతనం. ఈయన హామీలకు మేం చేసిన దానికే దాన్నే ప్రక్రియ ఏదో చేంజ్ చేసి వాళ్ళ పోస్టర్లు వేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇతర నాయకులు, ఇతర మంత్రివర్యులు కానీ దానికి ముందడుగు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రస్తుతము గతంలో గిట ఒక చిన్న విషయం నాకు వచ్చిన ఆలోచన ప్రకారం మీకు చెప్తున్నాను. ఆర్టీసీ గతంలో నుంచి లాస్ట్ లో ఉంది, అందరు తెలిసిన విషయమే. ఈ రోజు ఎవరో నలుగురు ఈరోజు డిబేట్ లో మాట్లాడమని కాదు, ఇంకో 4 రోజులు ఇంకో వ్యక్తి డిబేట్ లో మాట్లాడానికి వచ్చినా సరే ఆర్టీసీ గతంలో నుంచి లాస్ట్ లో ఉంది. ఈ రోజు ఫ్రీ బస్ అనేది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అట్లా ఇప్పుడు మహాలక్ష్మి సార్ ఒక్క నిమిషం, మహాలక్ష్మి అనే స్కీమ్ పెట్టారు 2500. ఏ ఒక్క కుటుంబానికి చెందిన సార్ సరే ఇప్పుడు విషయం వనందరెడ్డి గారు ఇంకో 5 ఏళ్ళనే మేడం సార్ ఒక విషయం, ఇంకో 5 ఏళ్ళనే స్టార్ట్ కాదు ఇది, ఇంకో 5 ఏళ్ళనే స్టార్ట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాని పనులని చెప్పి జనాలను నమ్మబరిచి ఏదో లోపరుచుకొని మరి ఓట్లు వేయించుకునే వ్యవస్థ తప్పితే ఇంకో లేనే లేదు. ఒకటి అంటే ఇక్కడ వనందరెడ్డి గారు కూలిపోయే సమస్య కాంగ్రెస్ పార్టీ. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళి ఈ రోజు కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి కదా, మరింత బలహీనపడుతుంది పార్టీ. ఎక్కడ బలపడుతోంది? భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు అందుకోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి నా అవగాహన అంతే. దానికి ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తలేను. ఎవరెవరు టార్చర్ చేసిరో దేనికోసం పిలిపించుకోరు అనేది నేను పూర్తిగా అవగాహన. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే వనందరెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారో 6 నెలలకు ఒక్కసారో వచ్చి బయటకు వచ్చి ప్రజల తరపున మాట్లాడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు నిత్యం ప్రజల్లో ఉండాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎక్కువగా ఉండేది ప్రతిపక్ష నాయకుడికే. అలాంటి ప్రతిపక్ష నాయకుడు నేను ఏదో 6 నెలలకు ఒకసారి బయటకు వస్తాను, నేను వస్తే సింహంలాగా గర్జిస్తాను, ఇటువంటి వ్యాఖ్యలేంటి? ఎందుకు ప్రజల్లో ఉండట్లేదు? చెప్పేది రండి, అది గర్జించడానికి ఏం లేదు. ఒకటి, మేము అండర్ గ్రౌండ్ వర్క్ చేయడానికి మా ముఖ్యమంత్రి వర్యులైన గౌరవనీయులైన చంద్రశేఖర్ గారు అండర్ గ్రౌండ్ వర్క్ చేశారో ఏం చేశారో మీరేమనుకుంటున్నారంటే చూడడానికి గర్జించడానికి వచ్చారనేది తప్పు, అది అపోహ. కానీ ఒక వాస్తవం ఏంటంటే సార్ ఒక విషయం దాంతో పాటు ఇంకో విషయం ఏంటంటే స్పెసిఫిక్ గా అండర్ గ్రౌండ్ వర్క్ అంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సరే మనం నమ్ముకొని ఇన్ని రోజులు ఓటేశారు, వాళ్ళని నమ్ముకొని ఓటేశారు, వాళ్ళకే మనం ముందడుగు వేశారా, వాళ్ళకి మన చెందాయా, వీళ్ళు ఇచ్చిన మన హామీలు కానీ ఏదైనా ఎలిజిబుల్ అయ్యిందా లేదా అనేది గ్రౌండ్ వర్క్ కోసం అండర్ గ్రౌండ్ మీరు అన్నట్టు ఐ మీన్ నాట్ నేను ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా నేను చెప్పట్లేదు, మీరు అనుకునే ఉద్దేశంతో పాటు చెప్తున్నా. దాంట్లో అండర్ గ్రౌండ్ అనే టాపిక్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహం గర్జిందని లేదు. ఒకటి, ప్రజల మనిషి, ప్రజల పక్షాన ఉంటాడు, నిత్యం పోరాడే వ్యక్తి. కానీ ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఏంటంటే ఒక పార్టీ గెలిచింది, అపోజిషన్ పార్టీ ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఎంతమందికి న్యాయం చేస్తుంది. ఇప్పటి వరకు మీరు చెప్తే నమ్మరు సార్, ఇంతమంది 4 ఉన్నారు కదా, ఈ 4 సమక్షంలో చెప్తాను. ఇదే నేను తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేను ఒక 10-15 మందికి మన హెల్త్ కు సంబంధించినది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. అదే నా సొంత తండ్రికి ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2023 నవంబర్లో వస్తే 2024 అయిపోయింది, 2025 వచ్చింది. ఇప్పటికి నా తండ్రి సీఎం రిలీఫ్ ఫండ్ 2 సార్లు నా సొంత తండ్రికి రాలేదు సార్ ఇప్పటి వరకు. ఏం చెప్పంటారు మేడం? ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించండి. మాధవి గారు, వనందరెడ్డి గారు రైట్, ఒక్క నిమిషం అండి. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్ అండి. సార్ వెంకటరెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇంకా అంటే పెద్ద చర్చ కూడా అవసరం లేదు దీనికి సంబంధించి. భవిష్యత్తులో బీఆర్ఎస్ మీ ప్రధాన ప్రత్యర్థిగా భావించబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ని ప్రధాన ప్రత్యర్థిగా భావించబోతున్నారా? ఈరోజు కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత ఏమైనా క్లారిటీ వచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎవరున్నారంటే కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే, భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీతోటే. కాంగ్రెస్ పార్టీని అదేంటండి ఇప్పుడు మాలో వచ్చిన రాష్ట్రంలో ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండేది బీఆర్ఎస్ కి కదా, ఇది స్ట్రాటజీయా? బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనుకున్నాం, ఓడించాము కూడా. మేము ఆ విధంగా మేము పనిచేసాం. మేము ఆ విధంగా బీఆర్ఎస్ చేసిన ఏవైతే అవినీతి కుంభకోణాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందుకి మాకు ఉన్న ఛానల్స్ ద్వారా, ఏదైతే పాదయాత్ర ద్వారా ఇంటింటికి ఊరు తిరిగి ఏం చెప్పాలనుకున్నా చెప్పాము. ఫస్ట్ 5 years మేము వదిలేసాం, చూద్దాం సరే చేద్దాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు రకరకాలు ఉంటాయి తెలంగాణ ప్రజలకు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు చేస్తారు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు అందరూ చాలా మంది అనుకున్నారు ఇక్కడ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం వస్తే అందరు బాగుపడతారు, బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి. వినాలి ఫస్ట్, విన్న తర్వాత మీ టైంలో మీరు మాట్లాడవచ్చు. అది రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి, అది డిస్టర్బ్ చేయలేదు. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏంటంటే అందరూ అనుకున్న విధంగా నిజంగానే ఏదో బాగుపడుతుంది, ఏదో ముందుకు పోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 సంవత్సరాల కాలంలో చూసిన అవినీతి కుంభకోణాలు కానీ, రకరకాల ధరణి భూములు కొల్లగొట్టడం కానీ, దేవాలయ భూములు కొల్లగొట్టడం కానీ, ప్రతి ప్రాజెక్టులో అవినీతి ఏ విధంగా పెట్టేళ్ళిందో మనందరం చూసాం. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆ టైంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళాం. మేము చేయాలనుకున్నాం, చేసాం, అది చేసి చూపించాం. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. సో కాంగ్రెస్ గ్రాఫ్ రాష్ట్రంలో పడిపోతోంది అనేటువంటి కేసీఆర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి మీరు కూడా ఏకీభవిస్తారా? డెఫినెట్ గా నేను చెప్తున్నది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంతో పాటుగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఆయన గెలిచిన తర్వాత ఎందుకు గెలిపిస్తారండి వీళ్ళని? మరి పోటీ ఎందుకు చేయాలి? ఒకవేళ గెలిచిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండి ఆయన బాధ్యత నెరవేర్చకుండా, ఆయన అసెంబ్లీకి రాకుండా, ప్రజల తరపున పోరాడకుండా, ప్రజల తరపున వాణిని వినిపించకుండా ఫామ్ హౌస్ లో పడుకోవడం ఏంటి? ఫామ్ హౌస్ లో పడుకోవడానికి తెలంగాణ ప్రజలు మాట్లాడద్దు అని చెప్పాను నేను. లేదు, ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన బాధ్యత నెరవేర్చకుండా, ముఖ్యమంత్రి అయితేనే బాధ్యతనే ఉంటాయిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు ఉండవా రాష్ట్రంలో? నేనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతా, తెలంగాణ సస్యశ్యామల చేస్తా, తెల్ల చేస్తా, అమెరికా చేస్తా, ఇది జపాన్, మన సింగపూర్ చేస్తా అన్నలో ఎక్కడ పోయినారని ఇవన్నీ కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, వీళ్ళ లోపాలు బయట పెట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ అవన్నీ కూడా మరి నెరవేర్చకుండా వాళ్ళు చెప్పిన 100 రోజులే ఎప్పుడో అయిపోయి, ఇప్పుడు 14 నెలల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. మహిళలు కానీ, రైతులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, వృద్ధులు కానీ రకరకాలుగా పెన్షన్ల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు చెప్పిన హామీలు 2000 వస్తే 4000, 4000 వస్తే 8000 రకరకాలు చెప్పారు మేము ఇస్తామని చెప్పి. కానీ ఈ 6 గ్యారెంటీల్లో దగ్గర 13 అంశాలు ఉంటే ఒక 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు, అది కూడా పూర్తి చేయలేకపోతున్నారు. దాంతో పాటుగా రుణమాఫీ అట్లాగే పోయింది. రుణమాఫీ దగ్గర ఇంకొక 20 లక్షల మందికి ఇవ్వాలి. ఏదో సైంటిఫిక్ రీజన్స్ అని చెప్పుకుంటూ, సైంటిఫిక్ రీజన్స్ ఏం లేవు, 100% ఏమి లేవు. నేను చెప్తాను, నేను గ్యారెంటీకి ఇస్తాను. సైంటిఫిక్ రీజన్స్ ఉండాలంటే వాళ్ళని చెప్పండి. రుణం ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు లింకు, పాస్బుక్ లింకు, బ్యాంక్ అకౌంట్ లింకు, ఇవన్నీ లింకు చేసినాక బ్యాంకర్స్ ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏమో ఇది తెలియని వాళ్ళు కాదు కదా, అవేర్నెస్ ఉంటే చేస్తారు అన్ని. రుణమాఫీ చేయడానికి ప్రాబ్లం ఏం చెప్పండి. అందుకని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా రోజుకు గ్రాఫ్ పడిపోతా ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు, ముందు పెడుతున్నారు, కానీ
అది కూడా ఫెయిల్యూర్ లాగానే కనపడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకొస్తా ఓకే వెంకటరెడ్డి వంశీ ప్రక్షాళన తీసుకొచ్చిన లేదా హైడ్రా తీసుకొచ్చిన నిన్న బీసీ కులగణన తీసుకొచ్చినా కూడా వాళ్ళకే బ్యాక్ ఫైర్ అవుతా ఉంది రోజు రోజుకి. అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మొదలు పెడతారు, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ వెనక్కి తగ్గుతారు, మళ్ళీ రీసర్వే చేయమంటారు. ఇదే వీళ్ళకి ఏంటంటే ఒక చిత్తశుద్ధి లేదు, ఆర్థికంగా నిలబెట్టుకునే స్థాయి కూడా లేదు, ఆర్థికంగా ఏది పెంచాలనే ఆలోచన కూడా లేదు, డబ్బులు లేవు, సరిపోవట్లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలకి వీళ్ళ ఉన్న అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతా ఉంది. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారండి వీళ్ళు? అందుకే డెఫినెట్ గ్రాఫ్ పడిపోతా ఉంది. మేము కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఓటేయడానికి రెడీగా ఉన్నారు. ఏ స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా పార్టీలు కూడా ఫెయిల్యూర్ పార్టీ. ఓకే మాధవి గారు, దాదాపు 25 ఏళ్ల పాటు తెలంగాణను పోరాడి సాధించుకున్నాం. అలాంటి తెలంగాణ వెనక్కిపోతుంటే చూస్తూ ఊరుకో, మళ్ళీ పోరాడతాం, కాంగ్రెస్ని గద్దె దించి తెలంగాణని ముందుకు తీసుకెళ్తామంటూ కేసీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారా వ్యాఖ్యల్ని? అది ఎలక్షన్ కి ముందు కూడా ఇట్లానే చెప్పారండి. అంటే కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ అసలు లేనే లేదు, దేశంలో లేదు, రాష్ట్రంలో లేదని బీజేపీ వాళ్ళు అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో రాష్ట్రంలో లేదన్నారు. సో ఈ సోషల్ మీడియా యూనివర్సిటీస్ పెట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ లేనివి అంటే జరగని విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రొపగండా చేస్తున్నారు. ఇక్కడ రైతు రుణమాఫీ జరిగింది వాళ్ళే ఒప్పుకుంటున్నారు, 60-70% అయిందని ఒప్పుకుంటున్నారు. ఇంకా మహిళలకి రైతులకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అందులో 13 ఉన్నాయి, అందులో 6 అమలైనాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే పథకాలు కొన్ని జరుగుతానే ఉన్నాయి. ఈ రోజు మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు మంచిది కాదని మన బ్రదర్ చెప్తున్నాడు. సో ఇట్లా వాళ్ళు ఫ్రీ కరెంటు 200 యూనిట్స్ ఇస్తున్నారు. తర్వాత రైతు బోనస్ ఇచ్చారు మొన్న సన్న బియ్యానికి. సో రైతుల దగ్గరికి వెళ్తే, క్షేత్రస్థాయికి వెళ్తే ప్రతి రైతు కూడా ఈ రోజు సంతోషంగా ఉన్నాడు. ఎక్కడో కొంతమందికి రైతు రుణమాఫీ 2 lakhs ఎబో ఉన్న వాళ్ళకి కొంతమందికి అవ్వలేదు. అది కూడా చేయమని చెప్పట్లేదు, ఇప్పటికీ కూడా దాని కంటిన్యూ ప్రాసెస్ ఉంది, చేస్తామని చెప్తున్నాం. రైతు బంధు ఇంకో ఏడాది 2 ఏళ్ళు అవుతుందా, లేకపోతే 5 ఏళ్ళు మీరే పరిపాలించే మీరు తర్వాత మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా సైలెంట్ గా ఉన్నా, మీరు మాట్లాడండి. ఏళ్ళు పడతాయంటే ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది. కనీసం ఒక కాన్స్టిట్యున్సీకి ఒక 10 ఇండ్లు కూడా రాలేదు. దళిత సీఎం చేస్తా అన్నది చేయలేదు. సో ఇట్లా ప్రతిదీ కూడా కొంత మీరు చెప్పింది కనీసం ఒకటన్నా చేయలేదు. మేము ఒక 13 చెప్తే విత్ ఇన్ 1 year స్పాన్ లో మేము ఒక 6 చేసినామంటే 6 నాట్ ఓన్లీ 6 చెప్పనివి కూడా ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచిండ్రు పిల్లలకి, స్కూల్ పిల్లలకి పెంచినాం. తర్వాత ఈ రైతు బంధు కూడా ఈ రోజు ఆల్రెడీ 4-5 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడతానే ఉంది. ఎక్కడ చూడు కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇదే ప్రాపగండా. ఏ రైతులలో లేదు, అంటే మాధవి గారు జనాలలో లేదని వీళ్ళు చెప్తున్నారు తప్పితే, జనాలు మనము లైవ్ గా క్షేత్రస్థాయికి వెళ్తే ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు రేపు రాబోయే కాలంలో కూడా స్థానిక 100% కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. అందులో ఏ మాత్రం అది లేదు. ఓకే, ఒక విషయం, అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఉమ్మడిగా ఒకటే మాట చెప్తున్నారు. కేవలం కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా కానీ ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత మూటగట్టుకున్నారు. లేదు, వ్యతిరేకత అనేది కేవలం సోషల్ మీడియా క్రియేషన్ తప్పితే క్షేత్రస్థాయిలో నేను అదే చెప్తున్నానండి. క్షేత్రస్థాయిలో వెళ్ళి ఏ రైతుని అడిగినా, ఏ మహిళను అడిగినా ఇవాళ గ్యాస్ సబ్సిడీ వస్తుంది, మహిళలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఇప్పుడు ఇళ్లలోకి 200 యూనిట్స్, తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నాము. పావలారెడ్డి రుణాలు వీళ్ళు ఇన్నేళ్లు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్లియర్ చేసాము. వాళ్ళే బీజేపీ వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఈ 10 సంవత్సరాల నుంచి మొత్తం ఆర్థిక పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా చేసిపోయిందని. కొంచెం అది సరి చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. మేము ఇచ్చినటువంటి హామీలలో దాదాపుగా చేశాము అని వాళ్ళే ఒప్పుకుంటారు. రైతు రుణమాఫీ చేయడం అంటే మామూలు మాటలు కాదు. 21,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ చేసింది. ఆ మాత్రం చేయలేకపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిందండి. సో
ఇవన్నీ కూడా చేస్తానే ఉన్నాం. కానీ ఈ పూజ ఏదంటే ఈ సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు, తర్వాత ఏదైతే కేసీఆర్ హరీష్ రావు చెప్పేటువంటి అబద్ధాలు జనాలలో పోతున్నాయి అనుకుంటున్నారు. కానీ అది ఏమైనా న్యూస్ వరకే వస్తుంది, పై స్థాయిలో వీళ్ళు చర్చ జరగడానికి మాత్రమే. కానీ క్షేత్రస్థాయికి వెళ్ళి మనం చూసినట్టయితే ఖచ్చితంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, మహిళలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పావర్టీ బిలో పావర్టీకి ఇప్పుడు రైతు కూలీలకు కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం సంవత్సరానికి. రైతు బంధు పడలేదు ఇన్ని రోజులు. చెప్పండి రైట్. ఓకే రైట్. ఓకేలేండి. సరే ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మేము ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, కొంతవరకు అమలు అవుతున్నాయి అని ఒప్పుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు అనేది కదా క్వశ్చన్. చేయలేకపోయిన పనిని మేము ఒక సంవత్సరంలో చేసి చూపిస్తున్నాము. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకటే రోజు మనం ఇప్పుడు కుండ పెట్టగానే వంట అయితే అయిపోదు కదా, టైం పడుతుంది కదా దేనికైనా. వనందరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు, ఒక్కసారి అడగనిద్దాం. మీకున్న అనుభవం మాకు లేకపోవచ్చు. చిన్న క్లారిటీ ఏంటంటే ఇదే సోషల్ మీడియాలో మీకు ఫేవర్ గా వస్తే అది మీ వార్త, మీకు నచ్చినట్టు. వనందరెడ్డి గారు నేనే అడుగుతా. మాధవి గారు ఒక్క నిమిషం. మాధవి గారు ఈరోజు కేసీఆర్ గారు కూడా మాట్లాడితే ఏం చెప్పారంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పైన సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేపించారు, దానివల్ల కూడా ఈరోజు బీఆర్ఎస్ కొంతవరకు ఇబ్బంది పడింది అనేటువంటిది కేసీఆర్ గారు చెప్పారు. ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ కి కనీసము ఒక ఛానల్లో కూడా ఒక 5 minutes న్యూస్ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా లేకపోతే కాంగ్రెస్ పార్టీనే లేదని మాట్లాడింది ఆ రోజు. ఈ రోజు ప్రతిపక్షాలకు కూడా సమానంగా టైం ఇస్తున్నారు. ఏ మీడియాలో కూడా మీడియాకు కూడా సరి అయిన స్వేచ్ఛ ఉంది ఈ రోజు. ఆ రోజు అట్లా లేకుండే, కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కొంచెం కూడా ప్రియారిటీ ఇవ్వలేదు. మీరు అది గమనించే ఉంటారు. మీకు మీడియాలో ఉన్న వాళ్ళకి మేము ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. వనంద గారు నేను అడుగుతాం మమ్మల్ని ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాం, మీరు చెప్పాలనుకున్నది మొత్తం కూడా చెప్పొచ్చు. కోటేశ్వరరావు గారు ఒక విషయం, ఇటు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని బీఆర్ఎస్ చెబుతోంది, అదేవిధంగా బీజేపీ కూడా చెబుతోంది. కాకపోతే దీన్ని ఎవరు వాడుకోబోతున్నారు, ప్రజల్లోకి ఎవరు వెళ్ళబోతున్నారు అనేదే క్వశ్చన్. ఒకవైపు బీజేపీ వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించడానికి సిద్ధంగా ఉంది, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు నేను ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నానంటూ ఆయన చెప్తున్నారు. సరే ఎంతవరకు ఉంటారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాకపోతే దీన్ని ఎవరు గ్రాప్ చేసుకోబోతున్నారనేదే క్వశ్చన్. ఇప్పుడు ఎలా చూస్తారు మీరు, అంటే ఏమవ్వచ్చు? ఎవరు దీన్ని ఉపయోగించుకుంటారు ఏ మేరకు అనేటువంటిది రాబోయేటువంటి కొద్ది నెలల్లో జరిగే పరిణామాలను బట్టి ఉంటాయనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా ఇవాళ ప్రధానమైనటువంటి ఒక చర్చనీయాంశంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఒక స్పష్టత రాలేదు. ఎస్సీ వర్గీకరణ 3 చేస్తారా 4 చేస్తారా అనేటువంటిది ఇంకా ఫైనల్ కాలేదు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి ఒక వివాదం నడుస్తున్నది. ఆ వివాదం కూడా ఒక కొలిక్కి రాలేదు. చట్టపరంగా దానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఒకవేళ చట్టంలో లేకపోయేట్లయితే ఏం చేస్తారు, ఇటువంటివన్నీ కూడా సమస్యలు. అందువలన ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వీటి ప్రభావం కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉంటది. అందువలన ఇవి తేలకుండా ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది కొంచెం ముందుగానే చెప్పటం తొందరపాటు అవుతుంది అనేది నా అభిప్రాయం. రెండోది, ఇప్పుడు ఇవాళ మన ప్రధానమైనటువంటి చర్చ కేసీఆర్ దిశానిర్దేశం గురించి మనం చెప్పుకుంటున్నాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మిగతా ప్రభుత్వ వైఫల్యాలు లేకపోతే అసంతృప్తి ఇవన్నీ రోజు మాట్లాడుకునేవి. ఇవాళ కేసీఆర్ ఏమి దిశానిర్దేశం చేశారు అనేటువంటిది నా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు అంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలు 3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరిని నిలబెట్టలేదు, ఫలానా వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నామని కూడా ప్రకటించలేదు. అదే సమయంలో ఎవరిని ఓడించాలో కూడా చెప్పలేదు. బీజేపీ లేదా బీఆర్ఎస్ రెండు మాకు శత్రువులే, రాజకీయ శత్రువులే అని చెప్తున్నారు. కానీ మరి ఎందుకని ఆ 2 పార్టీలు బలపరిచేటువంటి వాళ్ళని లేదా 2 పార్టీలకు చెందినటువంటి వాళ్ళని ఓడించమనేటువంటి పిలుపు
బీఆర్ఎస్ నేత నోట ఎందుకు రాలేదు? ఏం చేయాలి? ఇప్పుడు ఆనంద్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కానీ ఏమిటి వాళ్ళ ముందున్నటువంటి రాజకీయ కర్తవ్యం ఏమిటి అనేది ప్రశ్న. ఇది ఎందుకు ఆ విధంగా ప్రశ్నించాల్సి వస్తా ఉందంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని బీజేపీ వాళ్ళు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు, ఈ విధమైనటువంటి పరస్పర ఆరోపణలు ఎటువైపు ఎటు తిప్పినా కానీ కేంద్ర స్థానంగా బీఆర్ఎస్ ఉంటుంది. అవును. మరి బీఆర్ఎస్ రాజకీయ వైఖరి ఏమిటి? అంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టబోతున్నాం, ఇంకా పెద్ద ఎత్తున పార్టీలోకి తరలి రాబోతున్నారు యువత అంతా అంటూ చెప్తున్నారు. అవన్నీ కూడా ప్రతి పార్టీ చేస్తుంది. అదే బీఆర్ఎస్ యొక్క వ్యవహారమే కాదు కదా. మొన్నటి దాకా బీజేపీ చేసింది, లేదా కాంగ్రెస్ చేయొచ్చు, లేదా ఇంకో పార్టీ చేయొచ్చు. పాయింట్ అది కాదు. రాజకీయ దిశానిర్దేశం ఏమిటి అనేటువంటిదే చూసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ అభ్యర్థులను బలపరుస్తున్నట్ట, బీజేపీ అభ్యర్థులను బలపరుస్తున్నట్ట? ఏమి బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేయాలి? అంటే బహుశా కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక అనుమానం, కేవలం అంటే ఇప్పుడే కాదు గతంలో కూడా పదే ప్రస్తావిస్తూ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలవబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో అంటూ ప్రస్తావిస్తున్నారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్ని మాత్రమే టార్గెటెడ్గా పెట్టుకొని ఎలాగో వీటిలో గెలుస్తామో లేదనేటువంటి అనుమానంలో లైట్ తీసుకున్నారా? ఇంకా అది కాకుండా ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రతిసారి ఉప ఎన్నికలు అనేటువంటి పదం ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్ని బీజేపీ కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండింటికి అసలైన ప్రత్యామ్నాయం మాదే పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఎందుకు దూరంగా ఉంది? దూరంగా ఉంటూ అంటే కాడి పడేసినట్టే కదా. కాడి పడేసినప్పుడు రాజకీయంగా ఒక వైఖరి తీసుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో అది ఉన్నది. అందువలన ఇది ఒకటైతే, అంటే మన కళ్ళ ముందు వచ్చినటువంటి ఎన్నికల్లో పాల్గొనకుండా 10 స్థానాల్లో వస్తాయో రావో, ఎప్పుడు వస్తాయో తెలియని ఎన్నికల గురించి ఎన్ని రోజులు చెప్తారు? దానికి ఏమన్నా ప్రాతిపదిక ఉందా వస్తాయి అనేటువంటిది? ఎందుకు అంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. ఆ సుప్రీంకోర్టు ఏమన్నా స్పీకర్ని మీ అనర్హత వేటు వేసి ఫలానా తేదీలోగా ఉప ఎన్నికలు నిర్వహించమని ఆదేశించే స్థితిలో సుప్రీంకోర్టు ఉన్నదా? అవ్వచ్చేమో అవుతుందేమో కాదు, అటువంటి అవకాశమే లేదని చెప్తున్నాను నేను. మన చేతిలో ఉంది లేదని నేను చెప్పట్లేదు. ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు కూడా చట్టానికి లోబడే చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టుకి అలాంటి అధికారం లేదని చెప్తున్నాను నేను. సుప్రీంకోర్టుకి అలాంటి అధికారం లేదు, మన రాజ్యాంగం ఇవ్వలేదు. ఏదున్నా కానీ చట్టపరంగా చట్టం చెప్పిన ప్రకారం పోవాల్సింది సుప్రీంకోర్టు కూడా. చట్టసభల్ని అది లోక్సభ అయినా రాజ్యసభ అయినా లేదా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం కోర్టులు, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఆదేశించలేవు. సూచనలు చేయొచ్చు, సూచనలు చేస్తే పాటించాలని కూడా లేదు, ఎక్కడ ఒక నిర్దిష్టత లేదు. అందుకని అటువంటి దాని గురించి ఎన్నికలు వస్తాయని ఏ విధంగా చెప్తారండి? ఇంకా ఎన్నికలు తప్ప ఉప ఎన్నికలు తప్ప బీఆర్ఎస్ నాయకుల నోట వెంట ప్రజల సమస్యల మీద ఎక్కడైనా ఒక రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా గాని ఒక కార్యక్రమం గాని ఈ 14 నెలల కాలంలో చేసింది ఎక్కడైనా ఉందా సార్? ఎందుకని జనం రైట్. ఓకే, వనందర్ రెడ్డి గారు ఏదో చెప్పదలుచుకున్నారు, చెప్పండి. మనం అడిగినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వారికే కదా, ఎలాగో చెప్పండి, అన్ని చెప్పాలి. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చాలా మంది కాలేదు. దానికోసం మీకు తెలుసు, మన ఉన్న ప్రస్తుత ఎన్ని మండలాలు ఎన్ని డిస్ట్రిక్ట్లున్నాయో ఆల్మోస్ట్ అన్ని మండలాలు కవర్ చేయడానికి కేటీఆర్ గారు కానీ లేకపోతే మంత్రి హరీష్ రావు గారు కానీ మాజీ మంత్రి చాలా సహకరించి మాకైతే మంత్రి మేడం తప్పనుకో చెప్పాలేండి. రైట్, చెప్పండి. పర్లేదు, ఏం కాదు సార్. అట్లానేం లేదు, ఏదో చెప్పే పొరపాటు అన్నారులేండి. ధర్నా చేసామో లేదో, టీవీలో చూపించారో లేదో, మీరు చూసారో లేదో మాకైతే తెలీదు. మేము చేసాము ప్రజల కోసం కొట్టడానికి. ఇప్పుడు కాదు, ఇంకా మాకు ఏమంటారు, మా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ పార్టీ కోసం కానీ ఇప్పుడున్న పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అధిష్టానం నుంచి కింది స్థాయి వ్యక్తి వరకు కానీ రానున్న వ్యక్తులు కానీ పార్టీలో కలిసే వ్యక్తులు పార్టీ కోసం 6 నిమిషాలు ప్రకటనలోనే పోరాటం.
ప్రకటనలోనే పోరాటం. నేను ఒకటే అడుగుతున్నా, అవకాశం లేదు. ఎందుకంటే కోటేశ్వరరావు గారు ఏదో అడగాలనుకుంటున్నారు, అడగనివ్వండి, దానికి సమాధానం. కోటేశ్వరరావు గారు అడగండి. ఇప్పుడు ఇవన్నీ ప్రకటనలు, ఈ ప్రకటనల సంగతి, వీటి భాగవత సంగతి అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు తెలంగాణలో. మీ 10 సంవత్సరాల పాలనలో వాళ్ళ వేతనాలను ఒక్కసారి కూడా మీరు సవరించలేదు. ఓని ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత అయినా వేతన సవరణ జరపాలని ఎక్కడైనా మీరు ఒక్క ధర్నా చేశారా? ఒక్క ధర్నా కాదు, ఒక్క ప్రకటన కూడా మీ ఒక్క విషయం సార్, ఒక్క విషయం చెప్పనివ్వండి కోటేశ్వరరావు గారు, చెప్పనివ్వండి కోటేశ్వరరావు గారు, వారిని చెప్పనివ్వండి. కంటిన్యూ చేయండి వనందర్ రెడ్డి గారు. వేతనాలు పెంచలేదు అని చెప్పి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మీకు తెలుసు, ఎన్ని వేతనాలు పెరిగాయో మీకు తెలుసు. ఒక్క విషయం వినండి, మాట వినండి. ఉద్యోగాల గురించి చెప్పినా, నెక్స్ట్ వేతనాల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, వేతనాలు పెరిగాయి. కరెక్టే మేడం, వేతనాలు కూడా పెరిగాయి. దాన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చూస్తే పెరిగాయి. ఓకే రైట్. బహుశా కోటేశ్వరరావు గారు, వనందర్ రెడ్డి గారికి దానిపైన అవగాహన లేకపోవచ్చేమో. సరే, లీవ్ ఇట్, లెట్స్ నాట్ డ్రాగ్ ఇట్. సరే, అది వదిలేద్దాం. వనందర్ రెడ్డి గారు, ఒకటే విషయం అండి సూటిగా, ఇప్పటి నుంచి అయినా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్ళబోతోందా లేదా అనేదే క్వశ్చన్. ఈరోజు కేసీఆర్ గారి వ్యాఖ్యలు దానికి సూచన కాదా క్వశ్చన్. కేసీఆర్ గారు ప్రధానంగా, వీళ్ళందరూ కాదు. స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గట్టి విజయం తీసుకొని ప్రజల సమక్షంలోనే నిలబడి ప్రజల కోసం పోరాడతామని చెప్పి నేను గ్యారంటీ చెప్తున్నాను. ఓకే సార్, మాధవి గారు ఏం చెప్తారండి? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సంబంధించి ఏం చెప్తారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది. ఇంకొకటి, వీళ్ళు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఏది చేస్తే మేము ఉద్యమం చేస్తున్నాము, ఇది చేస్తే మాధవి గారు వాయిస్ చెప్పండి, వినిపిస్తుంది. ఇప్పుడు ఒకటేనండి, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడో చేసినాము, మేము ఉద్యోగాలు వేసినాము, లేకపోతే ఇంకేం చేసినాము. Group 1 కానీ, Group 2 కానీ, Group 3, Group 4 ఇప్పటి వరకు వాళ్ళు డిఎస్సి కానీ ఏది కూడా చేసిన దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత 50-60 వేల ఉద్యోగాలు వచ్చిన సంవత్సరం లోపలే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డైట్ ఛార్జీలు పిల్లలకు ఆ రోజులు ఏమీ పెంచలేదు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచున్నాం మేము. సో వీళ్ళు చెప్పే ఏమైనా మాటలకు, పేపర్ ప్రకటనలకు తప్ప దేనికి కూడా లేకుండా పోయింది. ఏమైనా పేపర్ ప్రకటన ఇచ్చుకుంటూ చేస్తాం. నేను పుట్టిందే అందుకు కాబోలు రైతులకు అంతా ఏంటి మందులు అవన్నీ, యూరియా అవన్నీ కూడా ఫ్రీ ఇస్తా, ఎరువులు ఫ్రీగా ఇస్తా, నేను అందుకే పుట్టినా అని మాట్లాడింది. సో ఏంటంటే ఈ మీడియా వాళ్ళు వీళ్ళని చాలా ప్రభావితం చేసి వాళ్ళ ద్వారా జనానికి తీసుకెళ్ళిన తప్ప ఎక్కడ కూడా జనం లోపలికి వెళ్ళలే. రైతు బంధు ఒక్కటి వల్ల వాళ్ళు బయటపడ్డారు తప్పితే ఎటువంటి అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చాలా వీక్ చేసారు. ఫైనాన్షియల్ గా పైకి తీసుకుపోయింది ఏం లేదు తెలంగాణను. ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల పాలు చేసిందంటే అది భారతీయ ఈ బీఆర్ఎస్ పార్టీ వల్ల దేనిది అది ఫెయిల్యూర్, బీఆర్ఎస్ ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు తెలంగాణ ఈ పరిస్థితులలో ఉన్నది. మేడం మీరు మైనసే వెతుకుతున్నారు, కానీ 24 గంటల కరెంట్ ఇచ్చింది, ప్రతి ఇప్పుడు మీ ప్రత్యర్థి పార్టీ అంటే మైనస్ లో ఎదుగుతారండి, మీ ప్లస్ వాళ్ళు ఎందుకు చెప్తారు? మీ ప్రత్యర్థి పార్టీ అంటే మైనస్ లో ఎదుగుతారు. మరి ప్రతి 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే ఫ్రీ కరెంటు రైతులకు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించారు మీరు 10 ఏళ్లలో. కానీ ఫస్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అది తీసుకొచ్చింది పోనీ ఎవరికైనా ఇచ్చారా? అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి లేదు. కానీ మా ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది, కాంగ్రెస్ రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చిందని చెప్తున్నా నేను. ఎవరికి కాదు, అందరు రైతులకు ఇచ్చింది. లేదు మేడం, రైతులకు 24 hours పవర్ లేదు, వాటర్ అంతా సబ్సిడీగా లేదు, ప్లస్ రైతు బీమా తీసుకొచ్చిన
మా రేవంత్ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు ఏమనంటే, రండి ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రతిపక్షంలో ఒక హోదాగా ఉండి మాకేమన్నా మేము తప్పులు చేస్తే సవరించండి, మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి అని ముఖ్యమంత్రి హోదాగా ఉన్న మొదటి రోజు నుంచి కూడా మీరు రండి ప్రతిపక్షంగా, మీరు అధ్యక్షులుగా ఉన్నారు, వచ్చి మేమేమైనా తప్పులు చేస్తే చెప్పండి, ప్రజలకు ఇంకేమన్నా చేయాలేమో చెప్పండి, మీరు ఫామ్ హౌస్ లో ఉంటే కరెక్ట్ కాదు అని చెప్తానే ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడింది లేదు. ఏమైనా అది కాదు మాధవి గారు అంటే వారు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి కోసము కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం లేదు. రావద్దండి, రావద్దు. రేవంత్ రెడ్డి గారి కోసం రావద్దు, ప్రజల కోసం రండి, ప్రజా సమస్యలకు రండి, ప్రజా సమస్యల మీద కొట్లాడటానికి రండి బయటికి. మీ తరపున ప్రజలకు ఏం చెప్తారు వనందర్ రెడ్డి గారు? సరే ఒక్క నిమిషం టైం మాధవి గారు, ఒక్క నిమిషం మాధవి గారు, సరే వారేదో ఒక్క నిమిషంలో చెప్తారంటే చెప్పనిద్దాం. ఏం చెప్తారండి? ఒక్క నిమిషం టైం ఇస్తున్నాము. ఏం చెప్తారు? కేసీఆర్ గారు బయటకు ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? వినండి సార్, నేను ఒకటే ఏంటంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారి కోసం రావద్దు, తెలంగాణ ప్రజల కోసం రండి బయటికి వచ్చి. వీళ్ళు చేసేది తప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది తప్పు, ఇది తప్పు అవుతుంది చెప్పండి. మరి ఏం చెప్తున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? బయటకు వచ్చి మాట్లాడండి. మాకు 2 నిమిషాలు టైం అదే చెప్తున్నాను. గెలిచిన తెల్లారి నుంచి మేము పక్కనే కూర్చొని మేము మైక్ పట్టుకొని మేము అసెంబ్లీలో వాదిస్తుంటే ఏమంటారంటే, మాకు సమయం ఎక్కడ ఇచ్చారో, మేము ఎక్కడ పని చేయాలి, మాకు కొన్ని రోజులు టైం పడుతుంది అని అన్నారు. ఇప్పటికే సంవత్సరం గడిచినా సరే మాకు ఇంకా మేడం సలహాలని కాదు. సరే వనందర్ రెడ్డి గారు, గడిచిపోయిన కాలాన్ని వదిలేద్దాం. ఈ రోజు కేసీఆర్ గారు బయటకు వచ్చారు కదా, రేపటి నుంచి ప్రజల మధ్య ఉంటారనేటువంటి హామీ ఆ పార్టీ కార్యకర్తగా మీరు 4 సైడ్స్ వేదికగా ప్రజలకు ఇవ్వగలరా? ఎస్ ఆర్ నో? ఒక్కటే మాట. సరే, తప్పకుండా ఒక వారం తర్వాత మళ్ళీ షోక పెడదాము ఇదే అంశానికి సంబంధించి. మరి కేసీఆర్ గారు వస్తున్నారో లేదో మీరే చెప్పాలి. ఆ రోజు మీకు ధైర్యం ఉందా? లేదు, మరి మాకెవరికి లేదు. నాకు తెలిసి కోటేశ్వరరావు గారికి లేదు, ఎవరికి లేదు, మాధవి గారికి లేదు, వెంకటరెడ్డి గారికి లేదు, నాకు తెలిసి మీ పార్టీలు ఇతరులకు కూడా ఉండదు మీకు తప్ప. సరే, మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడతారంటే ఒక్కసారి మాట్లాడిద్దాం. మాధవి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారిని మాట్లాడిద్దాం. వారు మాట్లాడలేదు, ఒక్కసారి వారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు బయటకు వచ్చారు కదా, 14 నెలల తర్వాత బయటకు వచ్చారు ఫామ్ హౌస్ నుంచి. చాలా మంది కార్యకర్తలకి, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా హోప్ ఉండే, ఏదో చేస్తారో ఏదో మాట్లాడతారు, మాలో మంచి ధైర్యాన్ని పెంచుతారు అని చెప్పేసి అనుకుంటే అది తుస్సు అయిపోయింది టోటల్ గా. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి మరి హైప్ ఇచ్చింది చెప్పేసి ఒక మాట వెళ్ళిపోయారు. నేనేమంటే మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చారు కూడా చెప్తా, ఎందుకు వచ్చారో కూడా చెప్తాను. ఎందుకు వచ్చారంటే ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. ఈ రోజు ఆయన పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. ఆ రెన్యువల్ కోసం వాళ్ళిద్దరు కూడా, భార్య భర్తలు కూడా వాళ్ళు కంపల్సరీగా రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. వీళ్ళు ఫామ్ హౌస్ పోయి తెచ్చుకునేది ఉండదు. కంపల్సరీగా పాస్పోర్ట్ ఆఫీస్ కి రావాలి, రెన్యువల్ చేసుకోవాలి. అక్కడ మీడియా ఉంటుంది. నేను చెప్పేది ఏమనండి, వెంకటరెడ్డి గారిని పూర్తిగా చెప్పనివ్వండి. పాస్పోర్ట్ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీడియా ఫోటోలు తీసుకుంటారు. అరే బయటకు వచ్చాడు కదా, కనీసం బీఆర్ఎస్ భవన్ పోలేదు, కార్యకర్తల గురించి మాట్లాడలేదు, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడలేదు అనుకుంటారు కదా డెఫినెట్ గా. అందుకనే ఏదో తూతు మంత్రంగా వాళ్ళ ఇంటికి పోయారు, ఆ నుంచి ఒక 2 మాటలు చెప్పడానికి బీఆర్ఎస్ భవన్ కి వచ్చారు తప్పితే ఆయన చెప్పేది ఏం లేదు. ఆయన చెప్పిన దాంట్లో మరి వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చిన ధైర్యం కూడా ఏం లేదు. నేనేమంటున్నానంటే మళ్ళా ఈ రోజు మళ్ళీ 14 నెలలు పోతారు, 14 నెలలు ఫామ్ హౌస్ పోతారు, ఫామ్ హౌస్ మీద ఉంటారు. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడుగా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రిగా ఏ స్థాయిలో ఉండేనో మరి ప్రతిపక్ష నాయకుడు కూడా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి పదవి కాబట్టి అదే స్థాయిలో ప్రశ్నలు అడిగే హక్కు, బాధ్యత తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా కూడా అడగాల్సిన బాధ్యత వారి మీద ఉంది. రైట్. కానీ కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో, కవిత గారినో ముందులు పెట్టడం కాదు. లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావుకి ఏమని చెప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు? ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదు ప్రతిపక్ష నాయకుడు హోదా, ముఖ్యమంత్రి స్థాయి. బీఆర్ఎస్ ఇప్పుడు కూడా మా కేసీఆర్, మా ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా అదే అనుకుంటున్నాడు. నేను మంత్రి పదవిలో ఉన్నానేమో,
లేకపోతే హరీష్ రావు మంత్రి పదవి నేను కూడా అదే అదే ఆపో అనుకుంటున్నాను. అదే అన్న, అహంకారంతో అన్న, ఓకే ఓకే వెంకటరెడ్డి గారు రైట్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. టైం అయిపోతుంది. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. అనంత్ గారు ఒక్క నిమిషం. అవన్నీ మర్చిపోయి ప్రతిపక్ష హోదాలో ఉన్నది గుర్తుంచుకొని ప్రజల కోసం కష్టపడడానికి ప్రయత్నం చేయండి. కనీసం మీకు రేపు పొద్దున వచ్చే ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో కొంత ఓటు శాతం అని పెరుగుద్ది. లేకపోతే నేను చెప్పాను కదా, ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్సీలు ఇప్పుడు బయటకు రావాలంటే ఎమ్మెల్సీలో మరి అభ్యర్థులు లేరు వీళ్ళకి. రేపు పొద్దున ఏ విధంగా బయటకు వచ్చి ప్రచారం చేసుకుంటారు చెప్పండి. అడుగుతారు కదా, మీరు ఎందుకు ఎమ్మెల్సీలు పెట్టుకోలేదు, క్యాండిడేట్స్ ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతారు కదా. నేనేమంటున్నా అంటే రేపు పొద్దున వీళ్ళ ఫెయిల్ మొత్తం కూడా 10 సంవత్సరాలు కనపడింది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే అవకాశమే లేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నేను చెప్పాను, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ కోసం చూస్తా ఉన్నారు. తెలంగాణ వారికి ఒక అవకాశం ఎలా ఆలోచిస్తా ఉన్నారు. డెఫినెట్ గా వచ్చే నేను భావిస్తా ఉన్నాను. ఓకే, కోటేశ్వర గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? ఈ రోజు నుంచి అయినా కానీ బీఆర్ఎస్ గ్రాఫ్ ఏమైనా మారే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నట్లుగా ఈరోజు బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలతో కావచ్చు, నేతలతో కావచ్చు మాట్లాడారు కాబట్టి వాళ్ళల్లో నూతన ఉత్తేజం ఏదైనా వచ్చి మరి ఈ రోజు నుంచి అయినా బీఆర్ఎస్ మరింత యాక్టివ్గా మారి అధికారమే లక్ష్యంగా వెళ్ళబోతోందా, లేకపోతే ఏమవబోతోంది అంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఇవాళ మాట్లాడారు, కొన్ని విమర్శలు చేశారు, అంతే తప్ప ఒక కార్యాచరణ అనేటువంటి దాన్ని ఇవాళ ప్రకటించలేదు. పోనీ రేపటి నుంచి అయినా కార్యాచరణ ప్రకటిస్తే దాని గురించి అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఒట్టి మాటలు తప్ప ఇవాళ ఎలాంటి కార్యాచరణ, నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఏమీ లేదు. అందువల్ల నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఒకవేళ ఆయన స్వయంగా చెప్పినా, లేకపోతే ఆయన కేసీఆర్, కవిత అంటూ వీళ్ళ ద్వారా చెప్పించినా గానీ దాని గురించి మనం చర్చించుకోవచ్చు. ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండాని ప్రతిపాదించినప్పుడు దాని గురించి మనం ఏ విధంగా చెప్పగలం? గ్రాఫ్ పెరుగుతుందనే, తగ్గుతుందనే అనేటువంటిది కూడా మనం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కనీసం ఒక 4-5 నెలల వరకు అయినా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి వచ్చే అవకాశం లేదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత గందరగోళంలో అసంతృప్తితో జనం ఉన్నారు గనక ఈ పథకాలు ఒక మేరకు దాటిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ అలాంటి ఛాన్సెస్ తీసుకునే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది వాళ్ళు నిర్దిష్టంగా చెబితే తప్ప మనం ఊహాగానాలతోటి చర్చించలేము అనేది నా అభిప్రాయం. ఓకే, ఒక్కసారి మాధవి గారితో మాట్లాడదాం. మాధవి గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? ఈరోజు కేసీఆర్ గారు బయటకు వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. అదేవిధంగా అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ అధికారం నుంచి కూడా దిగిపోబోతోంది, ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజల వెంట మేము ఉంటామంటూ బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి. దాంతోపాటుగా మరొక ప్రధాన కామెంట్ ఏంటంటే ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ వెనక్కి తీసుకెళ్తోంది, మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ మొత్తం కామెంట్స్ కి సంబంధించి ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? రెండు మాటలు. ఒకటే ఇక్కడ మనకి క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళ పార్టీ మీద వాళ్ళకే నమ్మకం లేక ఈ రోజు పార్టీ కనీసం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేషన్ టీచర్ ఎమ్మెల్సీ లో ఒక క్యాండిడేట్ ని నిలబెట్టే పరిస్థితిలో లేరంటే గ్రాఫ్ ఎవరిది పడిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. మొదటి పాయింట్. సో వీళ్ళు ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ప్రజలలో నమ్మకం పోయింది కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఎలక్షన్లు ఉప ఎన్నికలు వస్తాయనేది అబద్ధం. ఇందాక సార్ చెప్పినట్టు అది సుప్రీంకోర్టులో ఉంది. అది గైడెన్స్ ఇవ్వడం వరకే తప్పితే వాళ్ళు చెప్పడం వరకే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆ ఉప ఎన్నికలు అనేది వాళ్ళు బల్లె వేస్తున్నారు. అది ఏంటంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని జనాన్ని ఏదో సమాయత్తం చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు తప్పితే అది ఉప ఎన్నికలు వచ్చేది కాదు, అక్కడ జరిగేది ఏమీ లేదు. ఉన్న ఎన్నికల్లో మీరు పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో మేమేదో చేస్తామని చెప్పుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు ప్రభుత్వం మేము ఎంతో చేస్తూనే ఉన్నాము. ఎస్టీ వర్గీకరణ చేస్తున్నాము, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాము. అన్ని వర్గాల్లో కూడా తప్పకుండా తృప్తిగానే ఉన్నారు. రైతులు కానీ, మహిళలు కానీ, వెనుకబడిన వర్గాలు అన్ని కూడా ఈ రోజు మేము చెప్పుతున్నవన్నీ కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు రేషన్ కార్డ్స్ కూడా 10 ఏళ్లలో చేయలేని పని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డ్స్ ఇనిషియేట్ తీసుకొని రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతా ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ప్రజలలో ఎక్కడ కూడా ఎటువంటి నైరాశ్యం లేదు. కానీ ఏదైతే వీళ్ళు బూచిగా అంటే ప్రతిపక్ష హోదాగా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్పే ఒక లీడర్ గా ఆయన వచ్చి ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి జనానికి ఏం చెప్తాడు అనే మెసేజ్ ఈ రోజు వరకు ఇయ్యలేదు. ఓడిపోతే నేను లోపల ఉంటాను, గెలిస్తే
గెలిస్తే ఉంటాను బయట అనే పద్ధతి అయితే కరెక్ట్ కాదు. రైట్ ఆహ్వానిస్తానేమో, మీరు రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, ప్రజా సమస్యల మీద గొంతు ఇప్పండి అని చెప్తాను. పరిస్థితులలో గ్రాఫ్ అనేది కాంగ్రెస్ ది పడిపోలేదు, బీఆర్ఎస్ ది పడిపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ ఎక్కడ కూడా లేదు. ఓకే, ఫైనల్ గా వనందర్ రెడ్డి గారు, మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధినేత ఈ రోజు పెట్టినటువంటి మీటింగ్ కి సంబంధించి అసలు మొత్తంగా మీరు ఏమనుకుంటున్నారు? మీరు వెళ్ళారో లేదు, లేకపోతే నాకు తెలిసి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింటుంది ఒక పార్టీ కార్యకర్తగా లేకపోతే లీడర్గా. ఏమొచ్చిందండి అసలు? ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారు అంటే? ఒక్క మాటలో ఏం చెప్తారు? రేపటి నుంచి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతోంది? బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? ఓకే సార్, ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం ఇన్ని రోజులు వెయిట్ చేయడం మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి మంత్రి అసలు మీరు అనకూడదు కూడా. వాళ్ళు ఫీల్ అవ్వడం ఏంటి? మీరు ఎట్లా అంటారు ఆయన ముఖ్యమంత్రి అని? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీరు అనకూడదు అసలు. ఒక విషయం గత 10 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి వినండి, ఆ విషయం కూడా వినండి. ఓకే, అలవాట్లో పొరపాటు అంటే ఓకే లేండి. సరే చెప్పండి. ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్ముకున్నారో, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది, ఎవరికి పట్టం కడతారనేది తెలుస్తుంది. కొద్ది రోజులే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మన సార్ చెప్పారు, ప్రస్తుతానికి ఇంకా కొన్ని ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చినాకనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో, దానికోసమే పెండింగ్ లో ఉన్నట్టున్నాయి ఎలక్షన్స్ అని చెప్పి. అంటే హామీల కోసం పొడిగించుకుంటూ పోతే సర్పంచ్ పదవి అయిపోయినాక గిట మన పంచాయతీ కార్యదర్శికి ఇంకెన్ని రోజులు పదవి కాలం అంటే ఆయన మీద నమ్మకం పని ముందుకు వెళ్ళడం కంటే ఎవరి హోదా వాళ్ళకి కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఫస్ట్ అంటే ఎన్నికలు వీళ్ళని తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. అన్ని మాధవి గారు, మీరైనా కానీ అటు రిజర్వేషన్లు కానీ ఏవైనా కానీ త్వరగా కంప్లీట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రామాల సర్పంచ్లు ఉంటేనే మంచి చేయడం అనేది మన చేతుల్లో లేదు. ప్రజానాడి, అది కూడా చెప్తున్నా, ప్రజానాడి. ఇప్పుడు మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో, నన్ను నమ్ముకున్న వాళ్ళు అనేది నాకు ఓపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో కాంగ్రెస్ వాళ్ళకి ఓపు ఉంటుంది. అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే ఓకే, స్థానిక ఎన్నికలు ఎంత వీలైన తొందరగా వస్తే అంత మంచిది. రైట్, ఫలితం ఎవరిది ఏముంది అనేది బయట పడుతుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వనందర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, మాధవి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని అన్ని విషయాలకు సంబంధించి చక్కగా మేము అభిప్రాయాలు తెలియజేసినందుకు. చూద్దాం మరి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి ఆయన పార్టీ నేతలతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగానే మాట్లాడారు. మరి ఆ లెక్క రేపటి నుంచి అమల్లోకి రాబోతోందా, లేకపోతే గతంలో మాదిరిగానే కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా? ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో అర్థమవ్వాల్సినటువంటి అంశాలు. ఇది ఇవాల్టి పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.